చాలా దుర్లభమైనటువంటి యజ్ఞాల్లో శ్రేష్టమైనటువంటి రాజసూయ యాగం పూర్తయింది. వ్యాస మహర్షి వచ్చారు తన శిష్యులతో కలిసి ధర్మరాజు దగ్గరికి. వెంటనే ధర్మరాజు ఆసనం నుంచి లేచాడు. తమ్ముళ్ళతో కలిసి వ్యాస మహర్షి ఎదురుగా వెళ్ళాడు. పాద్యం సమర్పించాడు, ఆసనం సమర్పించాడు, పూజించాడు వ్యాసుల వారిని. ఒక స్వర్ణ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. పూజ్యులైనటువంటి ఉత్కృష్టమైనటువంటి స్వర్ణ సింహాసనం మీద కూర్చోబెట్టాడు పూజ్యులైనటువంటి వ్యాసుల వారిని. ఆయన కూర్చున్న తర్వాత వ్యాసుల వారు ధర్మరాజు కూడా కూర్చొని ఆయన అన్నారు. తమ్ములతో కలిసి ధర్మరాజు కూర్చున్నాడు. అప్పుడు వ్యాసుల వారు అంటున్నారు, దిష్ట్యా వర్ధసి కౌంతేయ సామ్రాజ్యం ప్రాప్య దుర్లభం వర్ధితా కురవస్సర్వే తయా కురుకులోద్వహ. నాయనా, దుర్లభమైనటువంటి సామ్రాజ్యాన్ని పొందేవయ్యా, అదృష్టం కొద్దీ వృత్తి పొందుతున్నావు నువ్వు, కౌరవులందరినీ కూడా నువ్వు వృత్తి పొందిస్తావు అన్నారు. అపృక్షేత్వాం గమిష్యామి పూజితోస్మి విశాంపతే. నాయనా, నువ్వు నన్ను పూజించేవయ్యా, ఇక నేను వెళ్తాను, నీ అనుమతి కోరుతున్నాను. చూడండి, వ్యాసుల వారు వచ్చి నీ అనుమతి కావాలయ్యా అని అడుగుతున్నారు. వెంటనే ధర్మరాజు వ్యాసుల వారి పాదాలు పట్టుకున్నాడు, నమస్కారం చేశాడు. అని అంటున్నాడు, సంశయో ద్విపదాం శ్రేష్ఠ మమోత్పన్న సుదుర్లభ తస్య నాణ్యోస్తి వర్తావే తామృతే ద్విజపుంగవ. నాకొక పెద్ద సంశయం ఉన్నది, మీరు తప్పిస్తే ఇంకెవరూ కూడా దాని సమాధానం చెప్పలేరు. ఉత్పాతాలు, దివ్యాలు, 3 రకాలు ఉత్పాతాలు అనేవి. ఉత్పాతాం త్రివిధాన్ ప్రాహ నారదో భగవాన్ ఋషి దివ్యాం చైవాంతరిక్షాం చ పార్థివాం చ పితామహ అపి చైత్యస్య ప్రతనాతు షణ్ణమోత్పాతికం మహతు. నారదుల వారు ఉత్పాతాలనేవి 3 రకాలు అని చెప్పారు. మొదటిది దివ్యాలు, దివ్యమైనటువంటి ఉత్పాతాలు, ఇవి పిడుగుపాట్లు ఇత్యాదులు. రెండవది అంతరిక్షాలు, అంటే ధూమకేతువు ఇటువంటివి. మూడవది పార్థివాలు, అంటే భూకంపాలు ఇటువంటివి. మరి శిశుపాలుడి మరణంతో ఈ ఉత్పాతాలు ఏమైనా సరే శాంతించడం జరిగిందా అని అడిగాడు. ఈ మాట విన్నటువంటి వ్యాసుల వారు త్రయోదశ సమారాజన్ను ఉత్పాతానాం ఫలం మహతు సర్వచిత్ర వినాశాయ భవిష్యతి విశాంపతే. నాయనా, మహోత్పాతాలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితము 13 సంవత్సరాలు ఉంటుందయ్యా, సర్వక్షత్రియ నాశనం జరగబోతోంది అని చెప్పారు. జరగబోయేదని చెప్పారు వ్యాసుల వారు. ఇప్పుడు సమయం కాగానే నీవు కారణంగానే దుర్యోధనుని యొక్క అపరాధం వల్ల, భీమార్జునుని యొక్క పరాక్రమం వల్ల భూమి మీద ఉన్నటువంటి రాజులందరూ కూడా కలిసి పరస్పరం యుద్ధం చేసుకుంటారు, నాశనమైపోతారు. సమేతం పార్థివం చక్రం క్షయం యాస్యతి భారత. మొత్తం రాజవంశాలన్నీ కూడా నాశనమైపోతాయి అన్నారు. తెల్లవారుజామున స్వప్నంలో నువ్వు వృషభధ్వజుడు, నీలకంఠుడు, భవుడు, స్థానుడు, కపాలి, త్రిపురాంతకుడు, ఉగ్రుడు, రుద్రుడు, పశుపతి, మహాదేవుడు, ఉమాపతి, హరుడు, సర్వుడు, వృషుడు, శూలి, పినాటి, చర్మవసనుడు అయినటువంటి శివుణ్ణి చూస్తావు అన్నారు. స్వప్నే రక్షసి రాజేంద్ర క్షపాంతే త్వం వృషధ్వజం నీలకంఠం భవం స్థానుం కపాలిం త్రిపురాంతకం ఉగ్రం రుద్రం పశుపతిం మహాదేవం ఉమాపతిం అరం సర్వం వృషం శూలం పినాటిం పృథివాససం. స్వప్నంలో ఈ పరమేశ్వరుని నువ్వు చూస్తావయ్యా అన్నారు. ఈయన కైలాసకూట ప్రతిమం వృషభేవ స్థితం శివం నిరీక్షమానం సతతం పితృరాజాశ్రితాం దిశం. కైలాస శిఖరంలా వెలిగేటువంటి ఈ వృషభారుడు అయినటువంటి ఆ శివుడు
పితృదేవతలకి ఆశ్రయమైనటువంటి దక్షిణ దిక్కుని ఎప్పుడూ చూస్తూ ఉంటాడు. ఈ విధమైనటువంటి స్వప్నాన్ని నువ్వు చూస్తావు అని కాలోహి దురతిక్రమ, కాలము ఎవరిది కూడా దాటరానిది. కాలోహి దురతిక్రమ రామాయణంలో పదే పదే చెప్తారు, భారతంలో వ్యాసులు వారు చెప్తున్న మాట కాలోహి దురతిక్రమ. కాలాన్ని ఎవరు కూడా అతిక్రమించలేరు, ఎవరు దాటలేరు. స్వస్తు చేస్తు గమిష్యామి కైలాసం పర్వతం ప్రతి అప్రమత్త సుతోదాంత పృథివీం పరిపాలయ. నాయనా నీకు శుభం కలుగుతుంది, నేను కైలాసానికి వెళ్తున్నానయ్యా, నిద్ర నిద్రంతో అప్రమత్తంగా ఉంటూ ఈ భూమిని పాలించు అని సలహా ఇచ్చారు వ్యాసులు వారు. సహిత్ వారు వేదాచారులైనటువంటి తన శిష్య బృందంతో కలిసి కైలాస పర్వతానికి బయలుదేరారు. తాతగారు వెళ్ళిపోయారు. ధర్మరాజు అదే ఆలోచిస్తున్నాడు. పౌరుషంతో దైవాన్ని అడ్డుకోవడం అనేది ఎలా సాధ్యమవుతుంది? అయితే వ్యాస మహర్షి చెప్పినది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనుకుంటున్నాడు. తన తమ్ముళ్ళందరినీ పిలిచాడు. తమ్ముళ్ళందరూ అక్కడే ఉన్నారు. వారితో అంటున్నాడు, నాయన వ్యాస మహర్షి వారు చెప్పినటువంటి మాటను విన్నారు కదా, అప్పుడు ఆయన చెప్పినటువంటి మాట నిశ్చయంగా మరణంలా అనిపించిందయ్యా. నాకు మరణించాలనేటువంటి భావన కనిపించింది. ఎందుకంటే నీ కారణంగానే దుర్యోధనుడి యొక్క అహంకారం వల్ల, అపరాధం వల్ల, నీ కారణంగా భీమార్జునుడి యొక్క పరాక్రమం వల్ల క్షత్రియ వంశాలన్నీ నాశనం అయిపోతాయన్నారు కదా. నా వల్ల అంతటి నాశనం జరుగుతుంది అంటే నేను జీవించుంటే కదా అటువంటి నాశనము, నేను జీవించెత్తుకుంటాలి అని అనుకుంటున్నాను అన్నాడు. సర్వక్షత్రియ వంశాల వినాశానికి నేను కారణమవుతున్నాను. విధి నన్ను దానికి కారణం చేయబోతోంది. అందువల్ల నేను జీవించి ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటి అన్నాడు. వెంటనే అర్జునుడు అన్నాడు, మహారాజన్ టస్ఫలం ఘోరం ప్రవిశో బుద్ధినాశనం సంప్రదాయ మహారాజా యక్షేమం తత్సమాచర. మహారాజా, ఈ పాపభూయిష్టమైనటువంటి ఘోరమైనటువంటి మోహాన్ని నువ్వు పొందకు, ధైర్యంగా ఉండు, ఏది మేలో అది ఆచరించు అన్నాడు. అయితే ధర్మరాజు మాత్రం వ్యాసుడు వారు చెప్పిన మాటని అలా పదే పదే మననం చేసుకుంటున్నాడు. అద్యప్రతిభద్రం వహ ప్రతిజ్ఞాం మే నిబోధత త్రయోదశ సమాస్తాత కో మమార్థోస్మి జీవతః. నాయనా, మీ అందరికీ క్షేమం కలగాలయ్యా. బ్రతికున్నప్పటికీ కూడా 13 ఏళ్ళు నా వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది, కనుక నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను వినండి అన్నాడు. నపప్రక్ష్యామి పరుషం భ్రాతృ న్యాయాంచపాదివాన్ ఇతో నిదేశే జాతీనాం యోక్షే తత్తు సముదాహరన్ను. ఇక సోదరులు కానీ ఇతర రాజులు కానీ ఎవరితోటి కూడా, సోదరులతో కానీ ఇతర రాజులతో కానీ ఎవరితో కూడా పరుషంగా మాట్లాడను. మన జ్ఞాతులు అంటే దుర్యోధనాదులు, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు ఇత్యాదులు, మన జ్ఞాతులు ఏదైతే ఆజ్ఞని ఇస్తారో ఆ ఆజ్ఞని నేను శిరసావహిస్తాను. వారు ఏదడిగితే అది చేస్తాను, ఏదడిగితే అది ఇస్తాను అన్నాడు. ఏవం మే వర్తమానస్య స్వసుతే స్మితరేషు చ భేదో న భవితా లోకే భేదమూలో హి విగ్రహ. ఈ రకంగా నేను ప్రవర్తించినట్లయితే నా కుమారుల పట్ల ఇతరుల పట్ల భేదభావం అనేది రాకుండా ఉంటుంది. లోకంలో విరోధం కలగాలి అంటే భేదమే ఉండాలి. భేదభావం ఉంటేనే అదే మూలము, దానివల్లే విరోధం వస్తుంది. విగ్రహం దూరతో రక్షన్నో ప్రియాన్యే సమాచరన్నో వాచ్యతాం న గమిష్యామి లోకేషు మనుదర్శవాః. వైభవాన్ని దూరంగా ఉంచాలి, అందరికీ ప్రియాన్ని ఆచరిస్తూ ఉండాలి. అలా ఉన్నట్లయితే లోకంలో నాకు ఎటువంటి నింద కలగదు అని చెప్పాడు. అన్నగారు చెప్పిన మాటల్ని పాండవులందరూ విన్నారు. అతన్ని అనుసరించసాగారు. ఈ రకంగా ధర్మరాజు సభలో ప్రతిజ్ఞ చేశాడు.
తరువాత దేవతలకి పితృదేవతలకి యథావిధిగా తర్పణాలు అవి చేశాడు. కృతమండల కళ్యాణ భ్రాతృభి పరివారిత రథేషు క్షత్రియేంద్రేషు సర్వేషు భరతర్షభ యుధిష్ఠిర సహామాత్య పరివివేశ పురోత్తమం దుర్యోధనో మహారాజ శకునిశ్చాపి సౌబల సభాయాం రమణీయాయాం తత్రేవాస్తే నరాధిప. ఈ రాజులందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత శోభాకరమైనటువంటి మండల కార్యాలన్నీ కూడా పూర్తి చేసుకున్నాడు ధర్మరాజు. తన సోదరులందరూ వెంట వస్తూ ఉండగా ధర్మరాజు నగరంలో ప్రవేశించాడు. ఈ దుర్యోధనుడు శకుని మాత్రము ఆ సభలోనే ఉండిపోయారు. స్వస్తి.